వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ప్రైవేట్ పంచాయతీలకు నెల్లమైన గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ శాంతి నిలయం కాదు అశాంతి నిలయం అంటున్న ప్రజలు. పోలీసుల అరాచకంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న మహిళ. రక్షక భటులు కాదు భక్షక భటులు అంటున్న స్థానికులు. వివరాల్లోకి వెళ్తే గుడ్లవల్లేరు మండలం ఆంగులూరు గ్రామానికి చెందిన కనకం అనే మహిళ తన ఇంటిపై దౌర్జన్యం చేసి ఇంటిలోని సామాన్లు బయటపడవేసి చంపుతామని బెదిరిస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఫిర్యాదు కాగితం పోయిందని చెప్పడంతో రెండోసారి ఫిర్యాదు చేసిన మహిళ ఆ కాగితం కూడా కనిపించడం లేదంటూ అంటున్న స్టేషన్ రైటర్ అతనికి వత్తాసు పలుకుతున్న ఏఎస్ఐ సారథి. ఇంటి సామాన్లు వేసుకు వెడుతున్న తరుణంలో 100కు డయల్ చేయగా సంఘటనా స్థలానికి వచ్చిన ఏఎస్ఐ వారికి వత్తాసు పలికి వాహనానికి అడ్డం వచ్చిందని ఆమెను పక్కకు లాగి ఎదురుగా ఆమెపై కేసు పెట్టిన వైనం. ఆ మహిళ దిక్కుచోచని స్థితిలో స్పందన కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా ముచ్చటగా మూడోసారి ఫిర్యాదు రాయించుకొని పోలీసులకు దాడి చేసిన వారికి అనుకూలంగా రాయించుకున్న పోలీసులు. ఇటువంటి విషయాలను పై అధికారులకు ఎస్పీ తెలియపరచవలసిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎక్కడా? సాధారణ పోలీసుల ఆకృత్యాలు వీరికి కనపడతాయా అని సాధారణ బదిలీలు వర్తించవా అంటున్న స్థానికులు. ఎన్నికల ముందు బదిలీ జరిగినా అది తాత్కాలికమేనని నిరూపించుకొని మరలా గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లోనే తిష్ట వేసుకుపోయి అస్మదీయులకు పట్టం కడుతూ బాధితులను వేధిస్తున్నారని వాపోతున్నారు. నీ పేరేంటమ్మా? నా పేరు పోలగాని కనకం అండి. ఎవరమ్మా? మాది అంగులూరు అండి. ఏంటి విషయం? మాది ఇల్లు తాళం పగలగొట్టి ఇంట్లోకి దొంగతనంగా వచ్చారండి. ఆ విషయం నేను గుడ్లవల్లేరు స్టేషన్కి వెళ్ళాను. వెళ్తే ఎస్ఐ గారు అది మీ ఇల్లు అని ఎట్టాగమ్మా అంటే నేను ఇంటి పన్ను కాగితం చూపించాను. ఆ ఇంటి పన్ను కాగితం సార్ కాదమ్మా నీవు దాన్ని డాక్యుమెంట్ చూపించు, అప్పటి వరకు వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారని ఆయన ఎస్ఐ గారు చెప్పారండి. అట్లా అని మేము ఊరుకున్నాక మా హస్బెండ్ ఊర్లో లేరు, డ్యూటీకి వెళ్ళారు. నేను ఫంక్షన్కి వెళ్ళగా వీళ్ళందరూ మా ఇల్లంతా పడేసి కోలగొట్టేసి ధ్వంసం చేసి మా ఇంట్లో వస్తువులన్నీ తీసేశారండి. అది 14వ తారీఖున స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తే నేను ఈ ఇల్లు పడగొట్టేశారని గుడ్లవల్లేరు స్టేషన్కి వెళ్ళగా స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయకుండా రోజు తిప్పుతున్నారు నన్ను సార్. ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాను ఏమీ చేయట్లేదని అడిగితే నేను 14వ తారీఖున వెళ్ళాను, 16ని వెళ్ళాను, 23ని వెళ్ళాను, 24ని వెళ్ళాను, 26వ తారీఖున కూడా వెళ్ళాను సార్ స్టేషన్కి. వెళ్తాం, కూర్చోబెట్టడం, పంపించడం, ఏం సమాధానం చెప్పట్లేదు సార్. ఇట్లా అని మేము ఎస్పీ గారికి పెట్టాను కంప్లైంట్, స్పందన పెట్టాను. అప్పుడు ఎఫ్ఐఆర్ రాశారు సార్. రాసిన వాళ్ళని ఏమి చేయకుండా వదిలేశారు. వాళ్ళని అసలు పిలిపించి మాట్లాడట్లేదు. అదేమంటే వాళ్ళ అధికార పార్టీ వాళ్ళని మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఏఎస్ఐ గారు సారథి గారు, హెడ్ కానిస్టేబుల్ గారు మేము పెట్టిన కంప్లైంట్లన్నీ తీపిచ్చేసి వాళ్ళకి అనుకూలంగా రాపించుకున్నారు కంప్లైంట్. ఆయన పేరండి? రమణ సార్, హెడ్ కానిస్టేబుల్ రమణ గారు. శంకర్ సార్ ఏమో మమ్మల్ని వెళ్ళినప్పుడల్లా బయట కూర్చోండి అని పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు అక్కడే కూర్చోబెడుతున్నారు సార్. అట్లా జరుగుతుంది. అట్లా నిన్న మా దొడ్లోకి వెళ్తే మమ్మల్ని సామాను వేసుకెళ్ళిపోతున్నారని నేను వెళ్తే ఎవరో చెప్పగా మా ట్రాక్టర్ల సామాను మా ఎట్లా వేసుకెళ్తారు అనేది ట్రాక్టర్తో గుద్దిస్తూ చంపుతాకని వచ్చారు. నేను ప్రాణభయంతో పక్క తప్పుకోగా నీ దిక్కుండా చెప్పుకో, నువ్వు ఇంటికి వస్తే చంపేస్తానని బెదిరిస్తుంటే నేను మా అమ్మగారింటికాడే ఉంటున్నాను. మరి ట్రాక్టర్తో గుద్దిస్తుంటే మరి పోలీసులని ఫోన్ చేయలేదా? ఫోన్ చేశాను అంటే శంకర్ సార్ ఫోన్ చేస్తే పంపించారు. సారథి గారు వచ్చి వాళ్ళ ట్రాక్టర్ను వాపే పని నీకేంటమ్మా అని నన్నే బెదిరిస్తున్నారు. ఏఎస్ఐ గారు సారథి గారు ఏమని బెదిరించాడు? వాళ్ళ ట్రాక్టర్ ఆపాల్సిన పని నీకేంటమ్మా, అది వాళ్ళ ట్రాక్టర్, అది వాళ్ళు కొనుక్కున్నారంట ఆ స్థలము. మా ఇల్లు ఉండగా వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారని నేను అడిగితే అది నీది చూపించమ్మా అని నన్ను అడుగుతున్నా. నేను ఇంటి పని చూపిస్తే ఇంటి పని పనికిరాదమ్మా, నువ్వు డాక్యుమెంట్స్ చూపించు అని అడుగుతున్నాను. నేను 18 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో నివసిస్తున్నానని చెప్పినా కూడా ఎస్ఐ గారు కానీ, శంకర్ సార్ కానీ, సారథి గారు కానీ, హెడ్ కానిస్టేబుల్ గారు కానీ ఎవరూ పట్టించుకుంటున్నారు. నువ్వు డాక్యుమెంట్స్ చూపించమ్మా నీదని అడుగుతున్నారు. ఇట్లా చేస్తే పద్దాక మా ఈ దొడ్లోకి వెళ్ళటం, వీళ్ళు గొడవ పెట్టుకుని మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలని మేము కోర్టుకు వచ్చాం సార్. కోర్టుకు వచ్చి ఆ స్థలంలోకి వెళ్ళినా కూడా మమ్మల్ని రానియకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారు. అధికార పార్టీ చేతిలో ఉందని.
కంప్లైంట్ పోలీసు వాళ్ళు నేను కంప్లైంట్ ఇచ్చిన కాగితం లేదని నన్ను 3 సార్లు రాపిచ్చి ఇవన్నీ కంప్లైంట్లో లేకుండా ఊరినే రాపిచ్చి కంప్లైంట్ కట్టారు సార్. అది వాళ్ళు ఆ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నన్నే బెదిరిస్తున్నారు. ఆ కంప్లైంట్ నువ్వు నీ కంప్లైంట్ ఏం చేస్తుంది, మమ్మల్ని ఏం చేయలేదు, డబ్బులు ఇచ్చి వాళ్ళతో నన్నే బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు 2 లక్షలు పోలీస్ స్టేషన్కి ఇచ్చాము, మీరేం చేస్తారు చేతనం చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. పోలీసు వాళ్ళు మీరు ఏం చేతనం నువ్వు చేసుకొని నన్నే బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు ఎవరమ్మా? పోలగాని వాసు. వాళ్ళు కాదు, పోలీసులు బెదిరిస్తున్నారు. ఎస్ఐ గారు మీరు కాగితం తీసుకురండి అమ్మ, కాగితం తీసుకురాకుండా మేమేం చేయము, మేము కోర్టులో వేసామని చెప్పినా కూడా ఆయన ఇంటర్లేదు సార్. మమ్మల్నే బెదిరించి పంపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు రమణ సారు, శంకర్ సారు, ఏఎస్ఐ సారథి గారు. మరి జిల్లా ఏఎస్ఐ గారు సారథి గారు ఇక్కడ చేసి 3 ఏళ్ళు మళ్ళీ 3 రోజులు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వచ్చేసి గుడ్లవల్ల స్టేషన్లోనే జాయిన్ అయ్యి ఆయన అందరి దగ్గర డబ్బులు తీసుకుని పేదలకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు. ఇట్లా జరుగుతుంది.